ఇరువాడ గ్రామంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన. సబ్బవరం. ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. వేద పండితులు రామాచార్యుల వారి పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా జరిగిన ఈ క్రతువును కనులారా తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కమిటీ పెద్దల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం యొక్క విశిష్టతను పరిశీలిస్తే భారతీయ సంస్కృతిలో దేవాలయాలు అతి ప్రాచీనమైనవి. ప్రతి ఆలయ ప్రవేశంలోనూ మనం ధ్వజస్తంభాన్ని దర్శిస్తాం. దీని వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ ఉంది. పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు రాజ్యపాలన చేస్తున్న సమయంలో ప్రజల శ్రేయస్సు కోరి శ్రీకృష్ణుడి సూచనలతో అశ్వమేధ యాగం తలపెడతాడు. ఆ క్రమంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి మయూరధ్వజుడిని దానం అడుగుతాడు. భక్తుడైన మయూరధ్వజుడు తొలుత నిరాకరించినప్పటికీ కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో పరవశించిపోతాడు. స్వామి, నా శరీరం నశించిపోయినా నిత్యం దైవ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించు అని మయూరధ్వజుడు కోరగా, నీవు ప్రతి దేవాలయం ముందు ధ్వజస్తంభం రూపంలో దర్శనమిస్తావు అని పరమాత్మ వరమిచ్చారు. అందుకే నేటికి ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతే గర్భాలయాల్లోనికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుంటాం. అటువంటి విశిష్టమైన ధ్వజస్తంభాన్ని నేడు ఇరువాడలో ప్రతిష్ఠించడం గ్రామ ప్రజలందరికీ గర్వకారణంగా మారింది. రిపోర్టర్ కిషోర్, ఏపీ పవర్ న్యూస్, సబ్బవరం. ఇరువాడ గ్రామంలో ఇరువాడ రామాలయంలోని ధ్వజస్తంభం చాలా కాలం బట్టి లేదు. మరి మా ప్రెసిడెంట్ గారు మిగతా గ్రామ పెద్దలు అందరూ కలిసి ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చారు. అలాగే పసిడి కలసలు పాడయ్యాయి, పునఃప్రతిష్ఠ చేయడానికి పూనుకొని 3 రోజులు కూడా కార్యక్రమాలు చేసి ఈ రోజున అంటే 19వ తారీఖున ప్రారంభించారు. ఇవాళ 21. ఈ 21వ తారీఖు నాడు ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. ఇప్పుడే పూర్ణావతి కార్యక్రమం కూడా జరిగింది. ఇది అయిన తర్వాత అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా మంది పాల్గొన్నారు. స్వామి యొక్క కరుణ, కృపా, కటాక్ష వీక్షణాలు పొందడానికి ప్రెసిడెంట్ గారు చాలా శ్రమ పడ్డారు. వారి దంపతులు కూడా ఆ ధ్వజస్తంభ ప్రతిష్టలో దిగి కార్యక్రమంలోని యంత్రస్థాపన కూడా చేశారు. కార్యక్రమం పూర్తయింది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇరువాడ గ్రామ ప్రజలకి, నాయకులకి, మిగతా అందరికీ కూడా, పురోహితులకి అందరికీ కూడా నమస్కారం అండి. ఈ ధ్వజస్తంభం అనేది పూర్వం రామాలయం కట్టినప్పుడు దానికి మాకు ధ్వజస్తంభం కానీ సూర్యరథం కానీ లేదు. అయితే గ్రామంలో చాలా మంది చేద్దాం అనుకున్నారు, అందరూ అనుకున్నారు. సరే, ఆ భగవంతుడు నాకు అవకాశం ఇప్పించాడు. నిజంగా భగవంతుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తానేమో నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ భగవంతుడు నాకు కల్పించిన దానికి నేను చేశాము. గ్రామ ప్రజలు అందరూ కూడా సహకారం చేశారు. నాకు అందరూ నా నుండి నన్ను ముందు నడిపించి కార్యక్రమం ఎక్కడ ఆపుకుంటా చేస్తున్నారు. అందరికీ కూడా గ్రామ ప్రజలకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే దీని గురించి ఎంత శ్రమ పడ్డాననేది నా మనస్సాక్షి తెలుసు. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అది బయటికి చెప్పుకోకూడదు, చెప్తే చాలా ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే అంత ఇబ్బందులు పడవలసిన పరిస్థితి నాకు వచ్చింది. అయినా భగవంతుడి సంకల్పం అనేది ఎక్కడ ఆకుండా పని మొదలెట్టిన కానీ ఏ రోజు కూడా వెనక్కి కాకుండా ముందుకెళ్ళిందంటే అది కేవలం భగవంతుడి సంకల్పం అని నేను నమ్మాను. ఆ భగవంతుడిని నమ్ముకున్నాను కాబట్టి ఈ రోజు కార్యక్రమం ఇంత సక్సెస్గా జరిగిందానికి నేను
అనుకుంటాను. నిజంగా గ్రామ ప్రజలకు కానీ పురోహితులకు కానీ మంత్రులు గారి సహకారం మాకు ఎంతో ఉంది. ఎందుకంటే మరి మొదటి నుంచి ఆయన నాకు తెలియదు కానీ నా తండ్రుల గారి నుంచి ఆయనే ఇక్కడ ప్రతిష్టలు కానీ ఏం చేసినా నా తండ్రుల గారి నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ఏంటంటే ముఖ్యంగా తండ్రులు గారు చెప్పినట్టుగా ఉగాది రోజు రావడం అనేది పర్వతంగా చాలా అదృష్టం అనేది మరి మా ఊరు చేసుకున్న పుణ్యం. అది నేను చేసుకున్నానో నా పెద్దలు చేసుకున్నారో నా గ్రామస్తులు చేసుకున్నారో నాకు తెలియదు కానీ ఇలాంటి రోజు రావడం అనేది నిజంగా మా గ్రామం అదృష్టవంతని నేను భావిస్తున్నాను. అందుకే ఈ అవకాశం ప్రతి ఒక్కరూ నాకు కల్పించినందుకు అందరినీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ధన్యవాదాలు